అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు కదా. అయితే ఒక్కసారి ఈ బేబీకార్న్ చిల్లీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలేంటి పెద్దవాళ్ళకు కూడా బాగా నచ్చేస్తుందండి. చేయటం కూడా చాలా అంటే చాలా ఈజీ. ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ బేబీకార్న్ చిల్లీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా బేబీకార్న్ తీసుకోండి. ఇవి ఒక 200 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. ఇప్పుడు మనకి సూపర్ మార్కెట్స్లో బాగా అవైలబుల్గా ఉంటున్నాయి కదా. ఇవి తీసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా క్రాస్గా డైమండ్ షేప్లో కట్ చేయండి. ఇలా కట్ చేస్తే చూడటానికి బాగుంటుంది. ఇలా కట్ చేయడం రాకపోతే నార్మల్గా అయినా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా చిన్నవిగా లేకపోతే పొడుగ్గా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తే అలా కట్ చేసేసి వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక 2 కప్స్ వాటర్ పోసేసి అవి మరిగేటప్పుడు ఈ బేబీకార్న్ని వేసేసేయండి. ఇవి వేసేసి ఒక 3-4 మినిట్స్ ఉడికించుకోండి. బాయిల్ చేయండి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 3-4 మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసేయండి. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయండి. సో ఇలా బాయిల్ చేసుకుంటే కొంచెం మెత్తబడతాయి అన్నమాట. ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలా తీసి ఒక బేషన్లోకి వేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కాశ్మీరీ కారం వేసుకోండి. కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో కారం ఉండదు, బట్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి వీటన్నిటిని మిక్స్ చేయండి. ఆ ఉప్పు కారం వాటికి పట్టేలాగా చేసేసి తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్య పిండి కూడా వేసేసి ఈ పిండి కూడా ఆ బేబీకార్న్కి పట్టేలాగా బాగా కలపండి. చేత్తో కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. మీరు కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కాశ్మీరీ కారం వాడాను కాబట్టి ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయట్లేదు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బేబీకార్న్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2-3 మినిట్స్కే ఇవి బాగా రెడ్గా అయిపోతాయండి. చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా ఫ్రై అయిన వాటిని ఒక జాలి గిన్నెలోకి తీసేసుకోండి. నేను ఒక చిన్న పాన్ పెట్టేశాను అనమాట. సో నేను 2 సార్లు ఫ్రై చేశానండి వాటిని. ముందు ఒక 1/2 క్వాంటిటీ వేసుకున్నాను. తర్వాత లేదా ఒకేసారైనా ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా బాగా రెడ్గా ఫ్రై చేసుకొని వీటిని తీసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇదే స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకోండి. లేదా మీరు ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ప్యాన్ పెద్దదే అయితే దాంట్లో నుంచే కొంచెం ఆయిల్ తీసేయండి, ఎక్కువ ఉంటుంది కాబట్టి. లేదా ఇలా వేరుగా పెట్టేసుకుంటే ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. మనం ఫ్రై చేసిన ఆయిలే వేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఆల్రెడీ హీట్ అయ్యి ఉంది కాబట్టి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిని సన్నగా తరిగి, అల్లంని సన్నగా తరిగి, అలాగే ఒక పచ్చిమిరపకాయని కూడా సన్నగా తరిగి వేశాను. మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడుగ్గా చీలికల్లా కట్ చేసి వేసేసాను. మీడియం ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేసేసుకోండి. మీకు ఇక్కడ నచ్చితే వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. క్యారెట్, క్యాప్సికమ్ ఇలా. నా దగ్గర అవి ఏమీ లేవు కాబట్టి నేను చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఒక 30 సెకండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ టమాటా కచప్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసేసి ఇవి మాడకుండా ఉండడానికి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేయండి. వీటిని ఇంకొక 10 సెకండ్స్ ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్ని దీంట్లో వేసేసేయండి. అంటే మనకి ఈ గ్రేవీ చిక్కగా ఉండటం కోసం కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేశాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టిన ఈ బేబీకార్న్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసేయండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నా కూడా వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతేనండి, బేబీకార్న్ చిల్లీ రెడీ అయిపోయింది. మనం వేసుకున్న సాస్లలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు యాడ్ చేయలేదండి. మీకు అవసరం అనిపిస్తే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు కదా. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.